ఆర్జికర్ ఆసుపత్రి ఉదంతంలో మాజీ టీఎంసీ ఎమ్మెల్యే అంటే తృణమూల్ కాంగ్రెస్ సమితి మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్ తన కుమార్తె మృతదేహాన్ని బలవంతంగా తీసుకెళ్లారన్నది ఇప్పుడు ఆ తల్లి ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే అయిన రత్నా దేవ్నాథ్ చేస్తున్నటువంటి ఆరోపణ. ఆవిడ కోర్టును ఆశ్రయించింది. పానిహటిలో నిర్మల్ ఘోష్ కొడుకు మీద గెలిచిన తర్వాత రత్నా దేవ్నాథ్ ఇప్పుడు సేల్టా కోర్టులో వేసినటువంటి కేసు సంచలనం చూస్తుంది. రెండవ పోస్ట్ మార్టం చెయ్యనియకుండా అడ్డుకున్నారు. సరైన పోస్ట్ మార్టం లేకుండా డాక్టర్ని బెదిరించి రిపోర్ట్ తీసుకున్నారు. మృతదేహాన్ని బలవంతంగా తరలించి అంత్యక్రియలు ఏం చేయాలి వాళ్ళు చేసేశారు. నిర్మల్ ఘోష్, సోమనాథ్ దాస్, సంజీవ్ ముఖోపాధ్యాయ్ ఈ ముగ్గురు తృణమూల్ కాంగ్రెస్ నాయకులు కస్టడీలో తీసుకుని విచారించాలని చెప్పి అడిగింది. సిబిఐ విచారణ చేయాలని అడిగింది. రేపు మాకు ఒకవేళ కోర్టు సిబిఐ కాదంటే లోకల్ పోలీసులే పట్టుకుంటారండి.